హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ. తోటకూర అలాగే శనగపప్పు కాంబినేషన్లో ఈ స్నాక్స్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రంచీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఇంట్లోనే ఎన్నంటే అన్నిటిని ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కటి తినేవారు 4-5 తినేస్తారు, అంత కమ్మగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1.5 కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగి పెట్టిన ఈ పప్పులో ఇంకొన్ని నీళ్లు పోసి ఈ శనగపప్పుని 1 లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు కట్ట తోటకూరని తీసుకున్నాను. తోటకూరని వేళ్ళు కట్ చేసి ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ ఆకులని శుభ్రంగా కడిగి నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. పప్పు నానబెట్టాం కదా, నానబెట్టి 2 గంటలు అయిందండి. 2 గంటల తర్వాత పప్పు మొత్తం కూడా బాగా నానిపోయి చూడండి ఎంత చక్కగా ఉబ్బిపోయిందో. పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోని పప్పుని ఒక పిరికిడంత తీసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పుని నీళ్లు లేకుండా ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోవాలి. 2 అంగుళాల అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీపై మూత పెట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందుగా నానబెట్టుకొని పక్కన తీసిన పప్పుని మొత్తం వేసుకోవాలి. మనం గుప్పెడంత పప్పుని పక్కన పెట్టాం కదా, ఆ పప్పుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఒకటి పడుతుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కడిగి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టిన తోటకూరని వేసుకోవాలి. తోటకూరని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నాను. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే చిటికెడంత పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా ఇలా నులిమి వేసుకోవాలి. అలా నులిమి వేయడం ద్వారా ఫ్లేవర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఇవి వేసిన తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పుని ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. ఫస్ట్ కొంచెం వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి ముద్దలాగా రెడీ అవ్వాలి. మనం దీన్ని వడలాగా చేసుకుంటాం కాబట్టి పిండి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మనం గారెలాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చేతులకి నీళ్ళని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం పల్చగా వడలాగా గారెలాగా చేసుకోవాలి. ఇలా వడలాగా చేసుకొని మధ్యలో ఇలా రంధ్రం చేయడం ద్వారా గారె లోపల వరకు కూడా పిండి బాగా ఉడికిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పిండిని ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క గారెని అందులో వేసుకోవాలి. ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ చేతులకి కొన్ని నీళ్ళని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం పల్చగా గారెలాగా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ గారెని కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. 3 లేదా 4 వేసి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేయడం ద్వారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం.
ప్లేట్లోకి తీసుకుందాం. అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని ఈ వడలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. పైన క్రిస్పీగా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కమ్మని తోటకూర శనగపప్పు గారెలైతే రెడీ అయిపోయాయి. ఎంత కమ్మగా ఉంటాయండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా చేసుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. అచ్చం మనకి బయట దొరికే పప్పు గారెలు ఎంత రుచిగా టేస్టీగా ఉంటాయో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా తినేస్తారండి. చాలా బాగుంటాయి. గారెలు మీకు నచ్చాయా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ గారెల్ని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.